హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిపార్ట్మెంటల్ టెస్ట్ పేపర్ కోడ్ 8కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్లోని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వైజ్ మనము క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూసుకుపోతున్నామండి. ఇదైతే మే 2012 పేపరు, ఏ సిరీస్ పేపర్ కోడ్ వచ్చి 8. టోటల్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో మనకి ఈ ఆంధ్రప్రదేశ్ ఫండమెంటల్ రూల్స్ అండ్ సబ్సిడరీ రూల్స్కి సంబంధించి ఉన్న క్వశ్చన్స్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దానికి సంబంధించిన క్లిప్ని కూడా నేను యాడ్ చేస్తాను. 17 క్వశ్చన్స్ ఉన్నాయండి ప్రజెంట్ ఈ పేపర్లో, మే 2012 పేపర్లో. ఇది ఏ సిరీస్ పేపర్. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ని చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ అండి. ఎనీ లీవ్ కెనాట్ బీ క్లైమ్డ్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ రైట్ బై గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇండికేట్ ద రూల్. అంటే ఫండమెంటల్స్ రూల్స్లో మనకు ఒక రూల్ ఉందండి. ఏంటంటే లీవ్స్ని ఎంప్లాయీస్ వాడుకోవచ్చు, బట్ దానికి ఒక హక్కుగా వినియోగించుకోవడానికి అయితే లేదు. ఇది మనకి ఏ ఫండమెంటల్ రూల్ తెలియజేస్తుందని క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా దీనికి ఆన్సర్ వచ్చి 67. సో ఫండమెంటల్ రూల్ 67కి సంబంధించిన క్లిప్పింగ్ ఇదేనండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. ఎన్ ఎంప్లాయ్ ఆన్ లీవ్ ఇఫ్ recalled for duty before expire of leave is eligible to TA under. ఒక ఎంప్లాయీ లీవ్లో ఉన్నతన్ని ఇప్పుడు మనం డ్యూటీకి రీకాల్ చేసామనుకోండి, బిఫోర్ ఎక్స్పైర్ ఆఫ్ లీవ్ అంటే అతని లీవ్ ఎక్స్పైర్ అయ్యే ముందు రీకాల్ చేసినట్లయితే అతను టీఏకి ఎలిజిబుల్ అనమాట. ఇది ఏ రూల్ తెలియజేస్తుందంటే మనకి ఫండమెంటల్ రూల్ 70 దీని గురించి తెలియజేస్తుంది అనమాట. దీని గురించి మనకి ఫండమెంటల్ రూల్ 70లో ఉందని చెప్పాం కదా, దాని క్లిప్పింగ్ ఇదే. ఇది మనకి ఫండమెంటల్ రూల్ 70Bలో ఉందండి, ట్రావెలింగ్ అలవెన్స్కి ఎలిజిబుల్ అని. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. కోర్ట్ ద అథారిటీ ఫర్ ట్రీటింగ్ ద కంపల్సరీ వెయిట్ ఆన్ లీవ్ ఫర్ వాంట్ ఆఫ్ పోస్టింగ్ ఆర్డర్స్ యాజ్ డ్యూటీ. ఈ క్వశ్చన్ కంపల్సరీ వెయిట్గా మనం ట్రీట్ చేస్తాం కదా మనము పోస్టింగ్ ఆర్డర్స్ కోసం డిలే అయినప్పుడు, అది ఏ రూల్ తెలియజేస్తుందంటే మనకి ఫండమెంటల్ రూల్ 9లో 6th ఏలో రూలింగ్స్ ఉంటాయి కదా, రూలింగ్స్లో ఉన్న 13th రూల్ అనేది మనకి ఈ కంపల్సరీ వెయిట్ గురించి తెలియజేస్తుందండి. ఫండమెంటల్ రూల్ 9 13th రూలింగ్లో దీని గురించి అయితే ఇచ్చున్నారండి. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ లీవ్ నుంచి రిటర్న్ అయ్యి జాయినింగ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తారో ఆ పీరియడ్ని కంపల్సరీ వెయిట్ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇండికేట్ ద మ్యాక్సిమం స్పెషల్ డిసబిలిటీ లీవ్ ఎలిజిబుల్ అండర్ FR 83. ఈ స్పెషల్ డిసబిలిటీ లీవ్ అనేది మనకి ఫండమెంటల్ రూల్ 83లో ఉంటుందండి. ఎన్ని రోజుల వరకు మనం ఈ మ్యాక్సిమం స్పెషల్ డిసబిలిటీ లీవ్ని వాడుకోవచ్చు అనేది క్వశ్చన్ అడిగారు. దీనికైతే ఆన్సర్ 24 months. ఈ స్పెషల్ డిసబిలిటీ లీవ్ గురించి మనకి ఫండమెంటల్ రూల్ 83లో ఉంటుంది. ఈ స్పెషల్ డిజబిలిటీ లీవ్ గురించి మనకి ఫండమెంటల్ రూల్ 83లో ఇచ్చారండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. కోట్ ద లేటెస్ట్ అథారిటీ ఫర్ శాంక్షన్ ఆఫ్ 180 days మ్యాటర్నిటీ లీవ్ టు ద మ్యారీడ్ ఫీమేల్ గవర్నమెంట్ సర్వెంట్. అంటే ఎవరైతే మ్యారీడ్ ఫీమేల్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారో వాళ్ళకి డెలివరీ అయినప్పుడు మ్యాటర్నిటీ లీవ్ అనేది శాంక్షన్ చేస్తారు. ఇది ముందైతే 90 days ఉండింది, తర్వాత 120 days చేశారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు 180 days నడుస్తోందండి. 180 days వరకు ఈ మెటర్నిటీ లీవ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే 6 months వరకు ఈ మెటర్నిటీ లీవ్ అనేది ఇస్తారు. ఎవరికంటే ఎవరైతే ఫీమేల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో మ్యారీడ్ ఉమెన్స్, వాళ్ళకి 180 days వరకు ఈ మెటర్నిటీ లీవ్ అనేది శాంక్షన్ చేస్తారు. ఇది ఏ జియో ప్రకారం 180 days శాంక్షన్లో ఉంది అంటే అది GOMS నంబర్ 152 ప్రకారం ఇప్పుడున్న ప్రజెంట్ మ్యారీడ్ ఫీమేల్ గవర్నమెంట్ సర్వెంట్స్కి మెటర్నిటీ లీవ్ 180 days వరకు ఎక్స్టెండ్ చేశారు. GOMS నంబర్ 152. ఎప్పటి నుంచి ఇది అమల్లో ఉందంటే 2010 నుంచి ఉంది. 5th month 2010 నుంచి ఈ 180 days అనేది అమల్లో ఉందండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. లీవ్ నాట్ డ్యూ ఈజ్ శాంక్షన్డ్ ఫర్ ద ఫాలోయింగ్ గ్రౌండ్స్. ఆన్సర్ వచ్చి వెన్ ఆన్ MC. అంటే ఈ లీవ్ నాట్ డ్యూ అనేది మనం హెల్త్ ఇష్యూస్కి మాత్రమే వాడుకోవాల్సి ఉంటుందండి. MC అంటే ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్. మనకి హెల్త్ బాగోలేదని మనకి లీవ్ నాట్ డ్యూ అవసరం అని చెప్పి మనం హైయర్ అథారిటీస్కి ఒక మెడికల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. అప్పుడు మనకి లీవ్ నాట్ డ్యూ అనేది శాంక్షన్ చేస్తారు.
Question: the formula for inclusion of half pay leave on shortfall of earned leave of retired or death government servants for enhancement. ఇక్కడ హెచ్పిఎల్ అంటే హాఫ్ పే లీవ్ అని, ఈఎల్ అంటే ఎర్న్డ్ లీవ్స్ అని. దీనికి ఫార్ములా ఏంటి అని అడిగారండి. హెచ్పిఎల్ఎస్ అంటే హాఫ్ పే లీవ్ శాంక్షన్డ్ ప్లస్ డిఏ అంటే అలవెన్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ హాఫ్ పే లీవ్ బై 30 అంటే హాఫ్ పే లీవ్స్ ఎన్నైతే వాడుకున్నారో అది బై 30 వేస్తే వస్తుంది. ఇది ఫార్ములా అండి. HPLS plus DA into number of days half pay leave by 30. Next, 8th question అండి. Minimum requisite service to be completed before grant of any study leave for scientific technical purpose. అంటే మనకి సైంటిఫిక్ టెక్నికల్ స్టడీస్ చేసే వాళ్ళకి స్టడీ లీవ్ అనేది శాంక్షన్ చేస్తారు. అది ఎన్ని సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అయితే మనం దానికి ఎలిజిబుల్ అంటే 5 years, మినిమం 5 years ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అయి ఉంటేనే ఈ స్టడీ లీవ్కి అనేది మనం ఎలిజిబుల్. ఈ స్టడీ లీవ్ గురించి మనకి ఫండమెంటల్ రూల్ 84లో ఇచ్చారండి. సర్వీస్ 5 years ఆఫ్ మినిమం సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత స్టడీ లీవ్కి ఎలిజిబుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. Quote the authority for fixation of pay a regular employee when appointed directly to another post due to selection of APPSC or DSC in the new post scale. అంటే ఇది పే ఫిక్సేషన్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఆల్రెడీ ఒక పోస్ట్లో ఉన్నప్పుడే ఇంకో న్యూ పోస్ట్కి ఏపీపీఎస్సీ ద్వారా కానీ డిఎస్సి ద్వారా కానీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా న్యూ పోస్ట్కి అపాయింట్ చేసినట్లయితే ఆ పే ఫిక్సేషన్ గురించి తెలియజేసేది ఏ రూల్ అని అడిగారు. దీనికైతే ఆన్సరు ఫండమెంటల్ రూల్ 22A లో 4. ఈ పే ఫిక్సేషన్ గురించి మనకి ఫండమెంటల్ రూల్ 22A(4)లో ఇచ్చున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. The rule under which the pay of government servant promoted to assume higher responsibilities in the regular line shall be regulated is. దీనికైతే ఆన్సర్ ఫండమెంటల్ రూల్ 22A లో ఫస్ట్ వన్ అండి. ఇది ఒక గవర్నమెంట్ సర్వెంట్ని ప్రమోట్ చేసినప్పుడు అతనికి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ గురించి తెలియజేస్తుంది. ఇది మనకి ఫండమెంటల్ రూల్ 22లో ఉందండి. దీని గురించి మనకి ఫండమెంటల్ రూల్ 22A(1)లో ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. అడ్మిసిబిలిటీ ఆఫ్ డిఏ ఆన్ సబ్సిస్టెన్స్ అలవెన్స్ అండర్ FR 53 అంటే ఫండమెంటల్ రూల్ 53 ప్రకారము డిఏకి సబ్సిస్టెన్స్ అలవెన్స్కి ఉన్న రిలేషన్ ఏంటి అని అడిగారు. దీనికంటే ఆన్సర్ సబ్సిస్టెన్స్ అలవెన్స్ అనేది ఎప్పుడు డిఏకి ప్రపోర్షనేట్గా ఉంటుంది. దీని గురించి మనకు ఫండమెంటల్ రూల్ 53లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. For regulating the annual grade increment in the normal course of a service is dealt in the following rule. యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ గురించి మనకి నార్మల్ కోర్స్ రెగ్యులేటింగ్ ద యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ అంటే యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ని రెగ్యులేట్ చేసే సర్వీస్ రూల్స్ గురించి మనకి ఫండమెంటల్ రూల్ 24 ఇంకా ఫండమెంటల్ రూల్ 26 ఈ రెండు ఫండమెంటల్ రూల్స్లో ఈ ఇంక్రిమెంట్స్ గురించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. కోట్ ద అథారిటీ ఫర్ అలోయింగ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 30 days ఆఫ్ జాయినింగ్ టైం. మనకి జాయిన్ అయ్యేటప్పుడు ఎన్ని రోజుల్లోపు జాయిన్ అవ్వాలి అనే లిమిట్ ఉందంటే 30 days లోపు వాళ్ళు ఆ పోస్ట్లోకి జాయిన్ అయిపోవాలి. ఇది మనకి ఏ రూల్ తెలియజేస్తుందంటే ఫండమెంటల్ రూల్ 106 అనేది దీని గురించి తెలియజేస్తుందండి. అంటే జాయినింగ్ టైం 30 daysలో మాత్రమే ఉంటుంది, దాని తర్వాత జాయిన్ అవ్వడానికి ఉండదు. కాబట్టి 30 days లిమిట్ ఉంది. దీని గురించి మనకి ఫండమెంటల్ రూల్ 106లో ఉంది. దీని గురించి మనకి ఫండమెంటల్ రూల్ 106(2)లో ఇచ్చున్నారండి జాయినింగ్ టైం గురించి. నెక్స్ట్ 14th క్వశ్చన్. కోట్ ద అథారిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ AGI ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్. అంటే ఇది ప్రొబేషన్స్కి సంబంధించింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రొబేషన్స్ పీరియడ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిందండి. ఇది ఏ అథారిటీ మనకి తెలియజేస్తుందంటే ఫండమెంటల్ రూల్ 31 ఈ ప్రొబేషన్స్కి గురించి మనకి రూల్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రూల్ 31లో ఏలో 2A ఉందండి, 2IA ఉంది ఈ ప్రొబేషన్స్ గురించి. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఇండికేట్ ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ ఏ శాంక్షన్ ఆర్డర్ ఆఫ్ పే ఫిక్సేషన్. అంటే శాంక్షన్ ఆర్డర్ పే ఫిక్సేషన్ యొక్క శాంక్షన్ ఆర్డర్కి వ్యాలిడిటీ పీరియడ్ ఎంత ఉంటుంది అంటే బై ఎండ్ ఆఫ్ ద కరెంట్ ఫైనాన్స్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్
ప్రస్తుతం ఉన్న ఇయర్ని కరెంట్ ఫైనాన్స్ ఇయర్గా రిగార్డింగ్ చేస్తారు. సో ఏ వ్యాలిడిటీ పీరియడ్ ఎంత ఉంటుంది అంటే బై ద ఎండ్ ఆఫ్ ద కరెంట్ ఫైనాన్స్ ఇయర్, ఇప్పుడున్న ప్రజెంట్ ఇయర్లో ఎండ్ అప్పటికి ఈ వ్యాలిడిటీ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. 16th క్వశ్చన్ అండి, ఇండికేట్ ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ శాంక్షన్ ఆర్డర్ ఆఫ్ సరెండర్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్. అంటే ఎర్న్డ్ లీవ్స్ సరెండర్ చేసి రాయడానికి వ్యాలిడిటీ పీరియడ్ శాంక్షన్ ఆర్డర్కి ఎంత ఉంది అంటే 30 days ఉందండి. 30 days వరకు ఈ వ్యాలిడిటీ పీరియడ్ అనేది ఉంది. ఎందుకంటే శాంక్షన్ ఆర్డర్ ఆఫ్ సరెండర్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్కి వ్యాలిడిటీ పీరియడ్ 30 days. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 అండి, an employee promoted against availment of SPP 1A and D scale under AAS 2010. Identify the provisions applicable for his pay fixation in the promoted post scale. ఈ మనకి ఆల్రెడీ FR22 అనేది పే ఫిక్సేషన్స్ గురించి తెలియజేస్తుందని చెప్పాము కదా. సో ఈ ఒక ప్రమోటెడ్ అయిన వ్యక్తికి ఎలాంటి పే ఫిక్సేషన్ ఉంటుందనేది మనకి ఫండమెంటల్ రూల్ 22Bలో ఉంటుందండి. ఇక్కడ నేను చెప్పిన క్వశ్చన్ నెంబర్స్ మొత్తం 17 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3 ఇలా 17 వరకు వేసుకున్నానండి. ఈ క్వశ్చన్ నెంబర్స్ అయితే ఈ మే 2012 పేపర్లో ఉన్న క్వశ్చన్ నెంబర్స్ కాదు. నేను ఈ ఏపీ ఫండమెంటల్ రూల్స్ అండ్ సబ్సిడరీ రూల్స్కి టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే చూస్ చేసుకున్నాను, టాపిక్స్ వైజ్ చేద్దామని. సో ఈ టాపిక్కి సంబంధించి ఈ మే 2012 పేపర్లో, అది కూడా సిరీస్ ఏలో మాత్రమే మనకి 17 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది నేను మీకు ఇక్కడ చేశానండి. ఈ క్వశ్చన్ నెంబర్స్ ఎగ్జామ్ పేపర్లో ఉన్న క్వశ్చన్ నెంబర్స్ ఒకటి కాదు, బట్ అన్ని క్వశ్చన్స్ ఒకే చోట ఉంటాయి. ప్రతి టాపిక్కి, ఇప్పుడు ఒక టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఒకే చోట ఇస్తూ ఉంటారు ఎగ్జామ్ పేపర్లో. అది డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసే వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. నెక్స్ట్ బుక్స్ అన్నీ చేయకుండా ఒక బుక్లో ఆ టాపిక్కి సంబంధించినవన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి ఎత్తుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఆ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఒకే చోట ఇస్తారనమాట. ఇవి నేను వేసుకున్న నంబర్స్, క్వశ్చన్స్ పేపర్స్లో ఉన్న నంబర్స్ కాదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.